నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చేసరికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలుపుకి ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైజాగ్లో హోటల్ కూడా బుక్ చేసుకున్నారంట. వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్న ప్రస్తుత మినిస్టర్లకి అందరికీ హోటల్ అయితే బుక్ చేశారంట. ఆ వైజాగ్లో అయితే ఆ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మనకు ఒకటి నవ్వొస్తుంది. అసలు జరగని పెళ్ళికి మేళాలు, తాళాలు అన్నీ బుక్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళ పని. సరే బుక్ చేసుకున్నారు సరే. అక్కడ అడ్వాన్స్ కట్టారా? అడ్వాన్స్‌లు కట్టి బుక్ చేశారా? లేదు. లేదు. ఊరికే ఏం లేదు. ఫోన్‌లు చేసి తారీఖులో మాకు రూములు కావాలి బ్లాక్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు అంటే ఆపద్ధర్మ సీఎం కాబట్టి చెల్లుతుంది కాబట్టి సో హోటల్స్‌కి అలా చెప్పారు. ఎక్కడ ఆయన డబ్బులు తీసుకెళ్ళి కట్టి అలాంటివి ఏమీ లేవు. ఊరికే ఫోన్లు చేసి చెప్పటం జరిగింది. సరే బ్లాక్ చేసుకున్నారు. తర్వాత ఎక్కడ స్టేజి వేస్తామనేది కానీ, ఏ ప్రాంగణంలో అది ప్రమాణ స్వీకారం అని కానీ ఎక్కడా కూడా అట్లాంటి ఇంటిమేషన్ కూడా లేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి అంటే మనం గతంలో వారం రోజులుగా మనం తీసుకుంటా ఉంటే రకరకాల జరుగుతున్నాయి, రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో క్యాడర్కి ఒక భరోసా కల్పించాలి. సో దానిలో ఏదో ఒకటి మనం చేయాలి. అక్కడికి వెళ్ళి సజ్జల గారు పర్యవేక్షించినట్టు, బొత్స గారు ఆల్రెడీ అక్కడ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ జరిగాయి. సిఎస్ గారు వెళ్ళి పర్యవేక్షించినట్టు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక క్యాడర్కి భరోసా కల్పించాలి. రేపు బూతుల్లోకి కూర్చున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి రేపు కౌంటింగ్ ప్లేస్లోకి వెళ్ళాలి కదా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకోవాలి కదా. ఆ ధైర్యం అనేది వాళ్ళలో కల్పించాలి కదా. దానికోసం చేస్తున్న ప్రయత్నంగానే కనపడుతుంది. ఎందుకంటే వారం రోజులుగా ఆయన అంటే ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వెళ్ళిపోయారో, ఆయన ఒకళ్ళు వెళ్ళిపోవటంలో కొంచెం నిరుత్సాహం వచ్చింది. సో తర్వాత రోజా గారు చెప్పటమే కానివ్వండి, ఆవిడే డిక్లేర్ చేసుకున్నారు ఓడిపోతున్నాము అనేది. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ పెట్టి మాట్లాడిన విధానమే కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆఫ్రికాకి ఆయన ఎక్విప్మెంట్స్ అన్ని తరలించటమే కానివ్వండి, అక్కడ మైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేయటమే కానివ్వండి, అంటే ఆయన అక్కడ బిజినెస్ పెట్టుకుంటున్నాననేది చెప్పటం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాననేది చెప్పటం. సో దీనిలో మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడని. తర్వాత వల్లభనేని వంశీయ కానివ్వండి, అమెరికా వెళ్ళారంట. ఆయన అమెరికా వెళ్ళటమే కానివ్వండి, ఆయన అమెరికా పర్యటన పెట్టుకున్న తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్ళిపోవాలి, బీజేపీలోకి వెళ్ళటానికి పాములు కదుపటమే కానివ్వండి, తెలుగుదేశంలో జాయిన్ చేసుకుంటారా చేయించుకోవాలనే ఒక ఆత్రంతో ఉండటమే కానీ ఎలాగో తెలుగుదేశంలో ఇచ్చే అవకాశం అయితే లేదు. అలాంటి ఆలోచనలే కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. సో మళ్ళీ ఇంకోటి, ఇవన్నీ కాకపోతే రేపు వెళ్ళి మళ్ళీ ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు లేకపోతే అక్కడ ఉండలేము ఇండియాలో అంటే విజయవాడలో ఉండలేము అనే ఉద్దేశమో ఏమో గ్రీన్ కార్డుకి కూడా అప్లై చేసుకో. ఆయన గ్రీన్ కార్డుకి కూడా అక్కడ అప్లై చేసుకో. వంశీ గారా? సో అవన్నీ కూడా కార్యకర్తల్లో ఒక డైనమాలోకి వచ్చేసారు. సరే మొన్న రేవ్ పార్టీలో కాకాని గారి కారు, గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ కారు ఉండటమే కానివ్వండి, దానిలో పాస్పోర్ట్ ఉందని కూడా ఒక ప్రముఖ ఛానల్లో రావటం కూడా జరిగింది. సో పాస్పోర్ట్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు, కారులోనే తిరుగుతున్నారు అంటే అర్థమవుతుంది ఎక్కడ పట్టుకుంటే వెళ్ళిపోవడం. ఎప్పుడు పడితే ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఫారెన్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కొన్ని వార్తలు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ 3 days బ్యాక్ ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఆయన దుబాయ్ వెళ్తున్నట్టు, లేకుంటే తమిళనాడు అంటే ఇక్కడ పోలీసులకి అందుబాటు దొరుకుతారేమో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వెళ్తే అని చెన్నై నుంచి కూడా శ్రీలంక వెళ్ళి అటు నుంచి వెళ్ళాలనే ఒక ప్రయత్నమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే కేటర్కి ఒక నిరుత్సాహం అనేది వస్తుంది కదా. సో అది రానివ్వకుండా చేసే ప్రయత్నంలోనే వీళ్ళు హోటల్ బుకింగ్లు, మేము 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తాం. అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే కౌంటింగ్ రోజు కూడా దాని దగ్గరికి రారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే అందరు ఇప్పుడు ఫారెన్కి వెళ్ళిపోయారు కదా, పోలింగ్ రోజు కూడా చాలామంది నాయకులు పోలింగ్ దగ్గరకు రారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారు? అంటే ఇప్పుడు వంశీ ఉన్నాడు, ఆయన 4వ తారీఖు కూడా వచ్చేటట్టు కనపడటంలా పరిస్థితులు. సో ఆయన లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పిన విధానం బట్టి చూస్తే వాళ్ళ కూతుర్లు అక్కడ ఉన్నారు కాబట్టి నేను చూడటానికి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగాడు.
సరే కానీ అక్కడ ఆయన తీసుకెళ్ళింది కూతుర్ని ఎమ్మట పెట్టి తీసుకెళ్ళాడు. అంటే ఓటేయటానికి వచ్చారు కదా! వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎమ్మట పెట్టి తీసుకెళ్ళాడు. సో, కానీ అక్కడ కూతుర్ని చూడటానికి కాదు కదా ఆయన వెళ్ళింది. ఆయన పర్సనల్ ఎజెండా. ఆయన వస్తాడో రాడా అనేది ఒక డైనమా. సరే ఆయన వస్తాడా రాడా అని అనటానికైనా కూడా అక్కడ రేపొద్దున 10 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకుంటాడా? ఇప్పుడు 1వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఏమో ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ తీసుకుంటారా? చెప్పలేము. ఈ ఐపాక్ టీమ్‌నంతా క్లోజ్ చేయటం జరిగింది. ఆ! ఐపాక్ టీమ్ క్లోజ్ చేయటం జరిగింది. సో, ఇవన్నిటి దృష్ట్యా చూస్తే ఆళ్ళ కేడర్‌నికి భరోసా కల్పించాల్సిన విషయం. సో, అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటివేదో చేస్తా వాళ్ళకొక ధైర్యం కల్పించి రేపు బూతులు వాళ్ళని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ కౌంటింగ్ దగ్గర కూర్చునేటట్టు ఇవన్నీ ఒక ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళకొక నిరుత్సాహం రాకుండా వాళ్ళకొక బూస్టింగ్ అంతే. అంతకు మించి అయితే అక్కడ ప్రమాణ స్వీకారంగా సరే ఏ ప్లేస్ అనేది చెప్పొచ్చుగా. ఇన్విటేషన్స్ ఎవరెవరికో చెప్పొచ్చుగా. గెస్ట్‌లు ఎవరెవరో కూడా పిలవచ్చుగా. అంత భరోసా ఉన్నప్పుడు గెస్ట్‌లు ఎవరో పిలవాలి కదా! లాస్ట్ టైం కేసీఆర్ గారును డీకేసీ తమిళనాడు ముఖ్యమంత్రి పిలిచారు. ఈసారి ఎవరు పిలుస్తారనుకుంటారు? అదే అది కూడా చెప్పాలిగా. 9వ తారీఖు అన్నప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు పక్క రాష్ట్ర సీఎంలను పిలుచుకొని చేసావు కదా! ఇప్పుడు కూడా అదే చెప్పాలి కదా! ఎవరనేది. సో, అదేమీ లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం అనేది లేదు. వైజాగ్ అన్నారు. వైజాగ్ కూడా అనుకున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒకటి కట్టారు ఎలాగో. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టారు. అది తెగిపోయి అదంతటా అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకొచ్చి మళ్ళా స్టేజ్ వేస్తారా అక్కడే? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద దాని మీద మళ్ళీ ఏమైనా ప్రమాణ స్వీకారం పెడతారా? సో, వెళ్ళిన అతిథులకు కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జేనా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో, ఖచ్చితంగా అందరూ అదే అనుకుంటున్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుందేమో అని కూడా కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడటం కూడా అందరూ విన్నాము. అదే అవ్వచ్చేమో కూడా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసే జిమికుల కింద కనపడుతున్నాయి కానీ ఇదైతే ఖచ్చితంగా ఇవంతా ఫేక్ న్యూస్ కిందే తీసుకోవాలి. అంటే వాళ్ళు చేస్తుంది ఇదే కానీ గెలిచే అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళు మభ్యపెట్టేదానికి, కార్యకర్తల్ని మభ్యపెట్టేదానికి, నాయకులను మభ్యపెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళింది. ఆయన పర్సనల్ ఎజెండా. ఆయన వస్తాడో రాడా అనేది ఒక డైనమా. సరే ఆయన వస్తాడా రాడా అని అనటానికైనా కూడా అక్కడ రేపొద్దున 10 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకుంటాడా? ఇప్పుడు 1వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఏమో ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ తీసుకుంటారా? చెప్పలేము. ఈ ఐపాక్ టీమ్‌నంతా క్లోజ్ చేయటం జరిగింది. ఐపాక్ టీమ్ క్లోజ్ చేయటం జరిగింది. సో, ఇవన్నిటి దృష్ట్యా చూస్తే ఆళ్ళ కేడర్‌నికి భరోసా కల్పించాల్సిన విషయం. సో, అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటివేదో చేస్తా వాళ్ళకొక ధైర్యం కల్పించి రేపు బూతులు వాళ్ళని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ కౌంటింగ్ దగ్గర కూర్చునేటట్టు ఇవన్నీ ఒక ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళకొక నిరుత్సాహం రాకుండా వాళ్ళకొక బూస్టింగ్ అంతే. అంతకు మించి అయితే అక్కడ ప్రమాణ స్వీకారంగా సరే ఏ ప్లేస్ అనేది చెప్పొచ్చుగా. ఇన్విటేషన్స్ ఎవరెవరికో చెప్పొచ్చుగా. గెస్ట్‌లు ఎవరెవరో కూడా పిలవచ్చుగా. అంత భరోసా ఉన్నప్పుడు గెస్ట్‌లు ఎవరో పిలవాలి కదా! అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానమే కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆఫ్రికాకి ఆయన ఎక్విప్మెంట్స్ అన్ని తరలించడమే కానివ్వండి, అక్కడ మైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేయటమే కానివ్వండి.